హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండేటటువంటి కట్టె పరుగులు చింతకాయ కర్రీ అనేది చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక పాన్ తీసుకుని అందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ అనేది వేసుకుని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం పచ్చిమిరపకాయలు అనేవి వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు అనేవి మనం రెగ్యులర్గా వండుకునే కర్రీ కన్నా కూడా కొంచెం ఎక్కువగా పడతాయండి. చింతకాయ కూరలోకి కొంచెం పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కువగానే వేసుకోవాలి. నేను ఇక్కడ క్లీన్ చేసుకున్నటువంటి ఈ కట్టెపరిగల్ని వెంటనే కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అందుకని ఇందులో నేను సాల్ట్ అవి ఏమి వేయలేదు. మీరు కొంచెం టైం పడుతుంది అనుకుంటే కనుక ఇందులో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుని ఉంచుకోండి. ఇక్కడ ఈ చింతకాయలు అనేవి మనం తీసుకున్న చేపలను బట్టి తీసుకోవాలండి. ఇవైతే చాలా లావుగా ఉన్నాయి కాబట్టి దీంట్లో నుంచి పులుపు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో నేను తీసుకున్న చేపలకి ఈ పులుపు అయితే సరిపోతుందండి. మీరు తీసుకున్న చేపల క్వాంటిటీని బట్టి చింతకాయలను బట్టి మీరు చూసుకుని ఈ చింతకాయలు అనేవి తీసుకోవాలి. ఇందులో నేను ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకుని ఉడికించుకున్నానండి. మనం ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకి చింతకాయలు అనేవి చాలా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. వీటి చల్లారేలోపు మనం ఇక్కడ ఉల్లిపాయలు అనేది ఒకసారి చూద్దాం. ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్, అదేవిధంగా మీరు తినే కారంని బట్టి కారం వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 4 గరిటెల వరకు వేసుకున్నాను. నిజానికి ఇందులో ఇంకా కారం, పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కువగానే పడతాయండి. నేను కావాలని తక్కువగా వేసాను. మీరు తినే కారం చూసుకుని వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఈ మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ చేపలు అనేవి ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఈ చేపలన్నీ కూడా వేసుకున్న తర్వాత వీటిని మనం కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకుని ఆల్రెడీ మనం ఉడికించుకున్న చింతకాయలని ఆ రసం అనేది మనం నీట్గా స్ట్రెయిన్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలండి. మనకి పులుపుని బట్టి వేసుకుని కొద్దిగా వాటర్ కూడా పడితే వేసుకుని ఇంక గరిటె పెట్టకుండా ఇప్పుడు నేను ఇదే కన్సిస్టెన్సీలో ఉండగా మీకు ఏమైనా కారం కానీ ఇంకేమైనా యాడ్ చేసుకోవాలంటే చేసుకుని ఒకసారి మొత్తం చేపలన్నీ కూడా ఈ విధంగా మునిగే వరకు ఒకసారి కదుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకుని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. మీకు ఏవైనా కొంచెం చేపలు అనేవి పైకి ఉన్నాయి అనుకుంటే సర్దుకోండి తప్ప ఊరికే గరిటె పెట్టి కదిపేస్తే చేపలు అనేది విడిపోతాయి. సో మీకు ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి ఇదే కన్సిస్టెన్సీలో మీకు ఏదైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే సాల్ట్ కానీ ఏదైనా యాడ్ చేసుకుని ఇంకొకసారి కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుని మనకి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకుని ఆ కర్రీ చల్లారే వరకు ఉంచుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఎంతో టేస్టీగా ఉండేటటువంటి చింతకాయ కట్టిపరుగుల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీలో ఎవరికైనా కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.